Hello, my dear friends and masters. Welcome back to our channel, My Soul Style and My Soul Style and Oneness Vegetarianism. రెండిట్లో నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అందుకోసమే నేను అది చెప్తున్నాను. అయితే మనము వాక్షేత్రం గురించి వాక్షేత్రం బుక్ ద్వారా పత్రిక సార్ రాసిన ఈ బుక్ వాక్షేత్రం బుక్ ద్వారా మనం ఇప్పుడు ఒక 2 రోజులుగా నుంచి తెలుసుకుంటున్నాం ఇందులో ఉన్న సబ్జెక్టు ఏంటనేది. ఇంకా ఈరోజు కూడా అందులో నుంచి ఇంకొంచెం తెలుసుకున్నాము. అయితే ప్రతిరోజు మనం ఇతరులతో కలవడంలో జాగ్రత్తగా గమనిస్తే ఎన్నిసార్లు మనం మాటలతో ఒకరినొకరు బందీలుగా చేసుకుంటున్నామో తెలుస్తుంది. కాలం గడిచే కొద్దీ ఈ సత్యం లేని బ్లాక్ మ్యాజిక్ ఘోరమైన రూపం సంతరించుకుంటుంది. దీన్ని మనం అంటే సోది కబుర్లు అంటాం కదా, ఉబుస్ కబుర్లు అంటాం కదా, అట్లా ఉబుస్ కబుర్లు గాసిప్ అంటాం. ఈ వృధా మాటలు భయంకరమైన విషం కాబట్టే ఇవి బ్లాక్ మ్యాజిక్ యొక్క భయంకర రూపం అన్న ఒప్పందం ద్వారా మనం ఎలా గాసిప్ చేయాలో నేర్చుకున్నాం. మన పెద్దవాళ్ళు మన పిల్లలుగా ఉన్నప్పుడు ఎప్పుడు మన చుట్టూ ఇతరుల గురించి మాట్లాడే గాసిప్ విన్నాం. అంటే మనము పని పాట లేకుండా పక్కన వాళ్ళ గురించి, ఇరుగు వాళ్ళ గురించి, పొరుగు వాళ్ళ గురించి, లేదా ఇంట్లో వాళ్ళ గురించి, బంధువుల గురించి ఏదో ఒకటి దొరికిందనుకో, ఇంక ఇప్పుడైతే పక్కింటి వాళ్ళు, ఇరిగింటి వాళ్ళు, పొరుగింటి వాళ్ళు అనాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా ద్వారా ఎన్నో వస్తుంటాయి. అక్కడ అది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది, ఇలా జరిగింది అంటే ఒకడు దొరికిందంటే చాలు సోషల్ మీడియాలో దాన్ని పట్టుకొని ఇక్కడ ఇలా అంట అలా అంట అన్నిట్లో వేస్తూ ఉంటారు. మనం కూడా ఏం చేస్తాము, అసలు అదొక ఆనందంగా ఒక ఎంటర్టైన్మెంట్ లాగా దాన్ని చూస్తూ ఉంటాం. ఈ ఫోన్ తీసుకున్నానుకో వేలు దాని పైకి వెళ్ళిందంటే ఇంక అంతే కథ అయిపోయాయి, ఇంకేంలే తీస్తూనే ఉంటాం. ఆటోమేటిక్గా తెలియకుండా ఎరుకు లేకుండా దానిలోకి వెళ్ళి చూస్తూనే ఉంటాం. టైం వేస్ట్, ఫోన్ మీదనే టైం వేస్ట్ పెట్టేసి అయ్యో ఇలా జరిగిందంట, ఇలా జరగకూడదు, ఆడ అలా జరిగిందంట, అలా జరగకూడదు, నిన్న మీరు చూసారా ఏం జరిగిందో, అయ్యయ్యో ఇలా కూడా ఉందండి సమాజం. ఇట్లాగా ఎందుకండి, మనకెందుకు చెప్పండి, మన పని ఏంటి, మనమేంటి, అసలు అవి నీకు కనపడుతున్నాయన్నా, అలాంటివి నీకు వినపడుతున్నాయన్నా, నీలో కూడా అలాంటిది ఉంది, ఆ గుణం ఉంది, నీలో కూడా అలాంటి తత్వం ఉంది, నీలో కూడా ఆ నెగిటివ్నెస్ ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. మనలో ఏదైనా బయట వస్తుంది అంటే మన ట్రిగర్ అవుతుంది ఒక విషయం గురించి అంటే పదే అది మనలో కూడా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. మనకెందుకు చెప్పండి, అవి మనము వింటున్నాం ఏదో సరదాగా అలా జరిగింది కదా వింటున్నాం అనుకుంటారు. కాదండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి వింటే ఏమవుతుందంటే మనకు తెలుసో తెలియకుండా మన మైండు ఒక సీసీ కెమెరా లాంటిది. మన మైండు ఒక సీసీ కెమెరా లాంటిది. చూస్తూ మనం ఏది చూస్తుంటామో ఏది వింటుంటామో అదంతా తీసి వేసేసుకుంటుంటుంది లోపల. అర్థమవుతుందండి, అదంతా తీసి లోపల వేసేసుకొని స్టోర్ చేసేసుకుంటుంటుంది. అది మనకు తెలియకుండానే మన లైఫ్లో అప్లై అయిపోతూ ఉంటుంది. అసలు ఒక్కొక్కసారి కొన్ని థాట్స్ వస్తూ ఉంటాయి కదా, మనం ఎప్పుడైతే ఎరుకులో ఉంటామో, ఎరుకులో ఉంటేనే మనకు తెలుస్తుంది. ఎందుకు ఒకవేళ వస్తాయి ఆలోచనలు రాకుండా ఉండు, రకరకాల ఆలోచనలు వస్తాయి, పనికొచ్చేటివి, పనికిరానివి, పిచ్చివి, గతానికి సంబంధించి, ఫ్యూచర్కి సంబంధించి వస్తూనే ఉంటాయి. అవి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానండి, ఈ సమయంలో ఈ సందర్భంలో నేను ఏం చేయాలా, ఇప్పుడు నేను ఇక్కడ అంటే ఫోన్ ముందు కూర్చున్నా, నేను ఇప్పుడు ఈ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేయాలనుకున్నాను, దీని గురించే మాట్లాడాలి కానీ నేను గతంలోకి వెళ్ళిపోకూడదు కదా, భవిష్యత్తులోకి వెళ్ళిపోకూడదు కదా. ఈ వర్తమానంలో ఉండి ఇప్పుడు నేనేం చెప్పాలా, నేనేం మాట్లాడాలనుకున్నా దీని మీద మాత్రమే ఫోకస్ చేయాలి. ఒకవేళ గతానికి సంబంధించి మనం మాట్లాడుకోవడం వల్ల మనకి ఏమీ రాదు, ఏమీ ఒరగదు. మనం గతం గురించి మాట్లాడుకోవచ్చు అని అంటే ఎందుకు మాట్లాడుకోవాలి గతం గురించి, అక్కడ ఏమన్నా మనకు జరిగిన బ్యాడ్ థింగ్ కావచ్చు, లేదు కొన్ని సిచ్యువేషన్లో సందర్భంలో మనకి ఏమైనా నష్టపోయాము,
అలాంటి వాటిలో జాగ్రత్త పడుతుంటే దాన్ని గుర్తుపెట్టుకొని ఒకసారి అలా జరిగిందంటే దాన్ని మైండ్లో ఉంచుకొని ఇంకొకసారి అలా జరగకుండా చూసుకోవడానికి మాత్రం తీసుకోవడానికి ఉపయోగపడవచ్చు. అంతే తప్ప గతాన్ని గురించి వెళితే మనకేమొస్తుంది? ఏమీ రాదు. ఇంకా మనం నష్టపోతామే తప్ప దానివల్ల ఎలాంటి లాభం లేదు. ఈ క్షణంలో, ఈ వర్తమానంలో, ఈ క్షణంలో మనం ఎంతో శక్తిని కలిగి ఉంటాం. మనము ఎంతో శక్తిని కలిగి ఉంటాం. సాక్షాత్తు మనమే అంటే మానవుడే మాధవుడని చెప్పేది మీ అందరికీ తెలుసు కదా! మనం అందరూ వింటూనే ఉంటాం కదా! అలాంటి మానవుడే మాధవుడైన మనము, అలా దైవం అయిన మనము, ఆ దైవ శక్తులు కలిగి ఉన్న మనము వర్తమానంలోనూ గతానికెళ్ళిపోతాం. అంటే గతంలో జరిగిన వాటిలకెళ్ళిపోయి అట్లా ఒక్కోటి వెళ్ళిపోతూ ఉంటాం. వెనక్కి బ్యాక్‌కెళ్ళిపోతూ ఉంటాం. లేదు ఫ్యూచర్ గురించి ఎందుకు? ఫ్యూచర్ ఎందుకొస్తుంది చెప్పండి మన ముందుకి? మన ఫ్యూచరు భయంతోటి ఎక్కువ ఫ్యూచర్ మన ముందుకొస్తుంది. రేపేంటి ఇంకా నా పరిస్థితి? ఈరోజు ఇలా ఉంది. రేపేంటి? నెక్స్ట్ ఏంటి అనుకుంటే అక్కడ భయం స్టార్ట్ అవుతుంది. లేదు ప్లాన్ వేసుకోవడంలో ఇలా నేను చేయాలనుకుంటున్నా. చేస్తానని ఈ వర్తమానంలోని ఇది నాకు కావాలి. నేను ఇలా చేయాలి. ఇది నేను ఇట్లా ఉంటాను. ఇది చేసి నేను ఆచరించి నా జీవితంలో అనువదించుకుంటా, అప్లై చేసుకుంటా అనుకోని వర్తమానంలో మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని సరిగ్గా చేసుకుంటా వెళ్ళిపోతే రేపు కూడా జరుగుతది. జరగకుండా ఏం పోదు. అర్థమైందా? రేపు కూడా చక్కగా జరుగుతది. అలా అని చెప్పేసి మనం ఫ్యూచర్‌కి వెళ్ళిపోవద్దు, గతానికి వెళ్ళిపోవద్దు. ఈ క్షణంలో ఉంటే మనం ఎంతో అద్భుతంగా చేయగలము. అంత ఎనర్జీ మనకుంటుంది. అంత శక్తి మనకుంది. అలాంటి శక్తిని, అలాంటి అద్భుతమైన దైవాలమైన మనం ఏం చేస్తున్నాము? మనం ఏం చేస్తున్నాము? అనవసరంగా టైం అంతా వేస్ట్ చేసేసి గతంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. మోస్ట్ 70% గతం గురించే. ఒకవేళ లేదు ఇన్‌కేస్ మీరు గతం గురించి వెళ్తున్నారా? గతం గురించి వెళ్తున్నారంటే గతానికి సంబంధించిన మీకేమన్నా మెమరీస్, స్వీట్ మెమరీస్ ఉంటే అలాంటివి గుర్తు చేసుకొని ఆనందపడండి తప్ప అనవసరమైనవి గతం గురించి లోడుకోవాల్సిన అవసరం లేదు. అది ఇక్కడ చెప్తున్నారు. అనవసరంగా అవన్నీ తెచ్చుకొని కంప్యూటర్‌లో వైరసు ఎట్లా మనకు తెలియకుండానే వైరసు ఇది అవుతుందో, అటాక్ అవుతుందో, అదే విధంగా మన మైండ్ కూడా ఒక వైరస్ లాంటిది. ఎక్కడ ఏది చూసినా, ఏది విన్నా తీసేసుకొని సబ్‌కాన్షియస్‌లో పెట్టేసుకుంటుంది. మనం ఎరుకుతూ ఉండి ఇదే నాకు అవసరమా? అవసరం లేదు. అసలు మీకు తెలుసా? మనకొచ్చే థాట్స్ అన్నీ, మనకొచ్చే ఆలోచనలన్నీ అన్నీ మనవి కావు. అవి ఎన్నెన్నో ఒక్కొక్క ఆలోచనకి, ఒక్కొక్క థాట్‌కి ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అవన్నీ ఒక్కొక్క లోకానికి, ఒక్కొక్క డైమెన్షన్‌కి సంబంధించినవి ఉంటాయి ఆ థాట్స్ అన్నీ. అవి వస్తూ ఉంటాయి. అంటే మీకు ఎలక్ట్రిక్ అంటే అంటే ఎన్నో తరంగాలు ఎలక్ట్రిక్ మ్యాగ్నెట్ ఫోర్స్ వల్ల మనకి ఈ తరంగాలు, ఈ వేవ్స్ ఈ అలాగా అందరికీ తెలుసు. విశ్వవ్యాప్తం వ్యాపించి మనం అందులోనే ఉన్నాం. మనం సెపరేట్‌గా ఏం లేము. అలా ఆ థాట్స్ వస్తున్నాయంటే అలాంటి వాళ్ళు పక్కన ఎవరన్నా ఇప్పుడు మన మొబైల్ ఫోన్‌లో నుంచి మనం పలానా అంటే 4 జీబీ అయితే 4 జీబీ ఎట్లా కనెక్ట్ అయ్యి మనకి వర్క్ చేస్తుంది. 2 జీబీ అంటే ఇప్పుడు ఎయిర్టెల్ ఫోన్ వర్క్ చేస్తుంది. మనం మాట్లాడగలుగుతున్నాం. ఇవన్నీ చూడగలుగుతున్నాం. అంటే ఎట్లా చేస్తుందది? దానికి సంబంధించిన టవర్ పక్క ఉంటది. ఆ సిగ్నల్ ఉంటేనే కదా అదొస్తుంది. అలాంటి సిగ్నల్స్ ఉంటాయి. ఆ ఉన్నవి ఆ వైబ్రేషన్ రిసీవ్ చేసేసుకుంటూ ఉంటది. అది నెగెటివ్ గానీ, పాజిటివ్ గానీ. పాజిటివ్ అనేవి చాలా తక్కువే ఉంటాయి. నెగెటివ్ అనేవి చాలా ఎక్కువుంటాయి. ఉన్నట్టుండి అసలు మనకు తెలియకుండానే మనకు అలాంటి అలవాట్లుండవు, అలాంటి ఆలోచనలుండవు. అలాంటివి వస్తుంటాయి. వచ్చినప్పుడు తెలియనప్పుడు ఏం చేస్తాము? ఆ ఎరుక లేనప్పుడు తెలియనప్పుడు ఏం చేస్తాం? అదొచ్చితే దాంతో పాటు వెళ్ళిపోతూ ఉంటాం. మన ఆలోచనతోటి వెళ్ళిపోతుంటాం. వెళ్ళిపోయి దానిలో దొరికి మనమే అదిగా అయిపోతుంటాం. కానీ అలా అయిపోకూడదు. మనవి కాదు ఆలోచనలు మనం గమనించాలి. నాదా ఈ ఆలోచన నాది కాదు. మరి ఎందుకొచ్చింది నాకు? నాకు అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే నేను చెప్తానండి మీకు ఒక వీడియో కూడా పెడతా నేను. ఇందులో పెడతాను. మై సోల్ స్టైల్‌లో పెడతాను. నేను ఇంకో వీడియో చేశాను. అది మనం, మనం సజెషన్స్ ఇచ్చుకోవచ్చు. ఎవరికి? మనకి, మన మైండ్‌కి, మన బాడీకి మనం సజెషన్ ఇచ్చుకోవచ్చు. ఇచ్చుకుంటే పనిచేస్తది. రెగ్యులర్‌గా మనం 21 డేస్ ఆర్ 41 డేస్ చేశామంటే మనం ఎలా చెప్తే అలా వినేటట్టు మనం సజెషన్ చేసుకోవచ్చు. మన రైట్ బ్రెయిన్‌కి, మన లెఫ్ట్ బ్రెయిన్‌కి, మన సబ్‌కాన్షియస్‌కి మనం సజెషన్ ఇచ్చుకోవచ్చు. అలాగే జరుగుతుంది. మనం ఎరుకలో ఉండి చెప్తే మనం చెప్పి సజెషన్ ఇచ్చామంటే అలాగ జరిగేటట్టు మనం సజెషన్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా? దానికి సంబంధించిన వీడియో కూడా నేను ఉంది మన ఛానల్‌లో. అది మీకు పెడతాను. సారీ 1 సెకండ్ ఏమనుకోకండి. ఇక్కడ నాకు కొంచెం బాగా వేడుంది. అసలు
ఫ్యాన్ వేస్తే సౌండ్ వస్తుందని చెప్పేసి వీడియోలో వినపడుతుంది సౌండ్ అని చెప్పేసి ఫ్యాన్ ఆపేసాను. బాగా స్వెట్టింగ్ అనమాట. బాగా వేడి ఉంది. వర్షం వచ్చినట్టే ఉంటుంది కానీ వర్షం లేదు. అందుకని ఇంకా సమాజంలో గాసిప్ అనేది ముఖ్యమైన సంభాషణ మాధ్యమంగా అయ్యింది. ఇతరులతో సన్నిహితంగా కావడానికి ఇది ఒక మార్గం. ఇతరులతో సన్నిహితంగా కావడానికి ఇది ఒక మార్గంగా వాడుకుంటున్నారు. ఇది అయింది ఎందుకంటే ఇంకొకరు మనలాగే ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం, భావించడం మనకు ఊరట కలిగిస్తుంది. అంటే అదే అంటారు కదా తోడు దొంగలని. ఇప్పుడు సపోజ్ అంటే తోడు దొంగలంటే బ్యాడ్ అని గుడ్డుని బ్యాడ్ అని కాదు కానీ కొన్ని ఉంటాయి యాటిట్యూడ్స్ కావచ్చు, కొన్ని అలవాట్లు కానీ మనలాగా ఇంకెవరన్నా ఉన్నారంటే కొంచెం లోపల ఒక ఆనందం, ఓహో నువ్వు కూడా అలాగే ఉన్నావు అని కొంచెం హ్యాపీ ఫీల్ అవుతుంటారు కదా. అదే చెప్తున్నారు. అలా ఉంటే అలాంటి వాళ్ళని చూస్తే మనం అలా థింక్ చేస్తే నువ్వు కూడా అలాగే చేస్తున్నావు అని కొంచెం హ్యాపీగా ఊరటగా ఫీల్ అవుతారంట. అదే చెప్తున్నా, ఊరట కలిగిస్తుంది. విచారం సమాచారాన్ని కోరుతుంది అనే సామెత అనాదిగా ఉంది. నరకంలో బాధపడే వ్యక్తులు ఒంటరిగా ఉండలేరు. వాళ్ళకు తోడు కావాలి. ఏం తోడు? వాళ్ళలాగా ఇంకొకరు బాధపడే వాళ్ళు కావాలి. అప్పుడే తృప్తి వాళ్ళకి. ఇప్పుడు మనం ఇంకా ఒక ఏమంటారు సామెత, నేను బాగోలేకపోయినా పర్వాలేదు పక్కనోడు మాత్రం బాగుపడొద్దు అన్నట్టు ఉంటారు కదా కొంతమంది పైచాచికంగా. అంటే బాధపడుతుంటే నాకు వచ్చిందా, నేను ఒక్క బాధపడాలి, వాళ్ళు కూడా వచ్చింది, ఓకే ఇప్పుడు అయితే ఓకే అనుకుంటుంటారు కదా. అట్లాగా వాళ్ళు ఒక్కళ్ళే ఉండలేరు. ఎందుకంటే వాళ్ళకు తోడు కావాలా. వాళ్ళలాగా బాధపడే వాళ్ళు ఇంకొకరు ఉంటే వాళ్ళకి కొంచెం ఊరట కలిగిస్తుంది, ఆనందం కలిగిస్తుంది. అదే పైచాచికం అంటే. మరి భయం, బాధ ఈ భూమి యొక్క కళలో ఈ భూమి మీద భయము, బాధ అనేవి కళలోని ముఖ్యమైన భాగంగా ఇవే మన గ్రహాన్ని ఇంత నిమ్న స్థితిలో ఉంచాయి. మానవ మేధస్సును కంప్యూటర్గా భావిస్తే గాసిప్ను కంప్యూటర్ వైరస్తో పోల్చవచ్చు. కంప్యూటర్తో కోడ్ ఏ భాషలో అయితే రాయబడి ఉంటాయో అదే భాషలో చెడు ఉద్దేశంతో కంప్యూటర్ వైరస్ కూడా రాయబడి ఈ వైరస్ మీ కంప్యూటర్ ప్రోగ్రాంలోకి మీకు తెలియకుండానే ప్రవేశపెడుతుంటుంది. ఈ వైరస్ ప్రవేశపెట్టబడి తర్వాతనే మీ కంప్యూటర్ సరిగ్గా పని చేయదు, లేదా అన్ని కొత్త కోడ్ కలిసిపోయి విరుద్ధమైన విషయాలను తెలియజేస్తుంది. మంచి ఫలితాలు ఇవ్వడం మానివేస్తుంది. అట్లా కంప్యూటర్ ఎలాగైతే అలా చేస్తుందో అలాగే మీరు కూడా, అంటే మీ బ్రెయిన్ కూడా, మీ మైండ్ కూడా అలాగే చేస్తుంది. తెలియకనే అందులో కొట్టుకుని పోతారు. అది చెప్తాను. మనుషుల ఒట్టి కబుర్లు, గాసిప్లు అంటే ఉబుసు కబుర్లు అంటారు. ఈ విధంగానే పనిచేస్తాయి. ఉదాహరణకు మీరు కొత్త టీచర్తో కొత్త క్లాసు ప్రారంభించాలి. దానికోసం మీరు కొత్త టీచర్తో కొత్త క్లాసు ప్రారంభించాలంటే దానికోసం మీరు ఎంతో ప్రయత్నం, కాలం ఎదురు చూస్తారు. క్లాసు మొదటి రోజు ఇంతకు ముందే ఆయా క్లాసులు విన్న ఒకరిని కలిశారు. అతడు, ఓ ఆ టీచరా, ఉత్త అబద్ధాలు, ఆ టీచరా మంచివాడు కాదు, వట్టి అబద్ధాలు చెప్పేవాడు అన్నాడు అనుకో. ఆ క్లాస్లో స్టూడెంటు అతను ఏం మాట్లాడతాడో అతనికే తెలియదు. అందులోనూ మంచివాడు కూడా కాదు, జాగ్రత్తగా ఉండు అన్నాడు. అసలు అతనే మంచివాడు కూడా కాదు, అతడు వచ్చి నువ్వు జాగ్రత్తగా ఉండు అన్నాడు. ఆ మాటలు అంటున్న వ్యక్తి యొక్క మానసిక
వికాసము, భావనలు, మాటల ద్వారా మీలో ముద్ర వేశాడు. అంటే అలా అని ఏం చేశాడు అతను? అతని మాటలతోని, అతని భావనలతోని, అతని యాటిట్యూడ్‌తోని ఈ నెగెటివ్ ప్రోగ్రామ్ అనేది మన లోపల తెలియకుండానే ఇంపాక్ట్ పడింది. ముద్ర వేసేసాడు. అంటే ఆహ్, దా ఆ ముద్ర తెలియకుండా మీలో కూడా వేశాడనమాట. కానీ చాలా కానీ అలా చెప్పడంలో అతనికి ఉద్దేశం ఏమిటో మీకు తెలీదు. తాను ఆ క్లాసులో ఫెయిల్ అయినందుకు టీచర్ మీద కోపం ఉండి ఉండవచ్చు. లేదా దురభిమానం వల్ల దురభిమానం వల్ల ఊరికే ఒక ఊహాగానాన్ని వచ్చి ఉండవచ్చు. కానీ మీరు పిల్లవాడి మాదిరిగా ఆ మాటను లేదా గాసిప్‌ను నమ్మి క్లాస్‌లోకి వెళతారు. అంటే అతను చెప్పిన మాటలు విని మీరు అది మైండ్‌లో పెట్టుకొని ఒక చిన్న పిల్లవాడిలాగా దాన్ని మైండ్‌లో పెట్టుకొని మీరు క్లాస్‌లోకి వెళతారు. టీచరు బోధిస్తూ బోధిస్తూ ఉంటుంది. మీకు గాసిప్ ఎవరైతే అందించారో వారి కళ్ళతో టీచర్‌ను చూస్తున్నారని మీకు తెలీదు. అంటే నిజమే కదండీ! నిన్న సందర్భం ఏంటో గానీ మాటలతోటి ఇట్లా వచ్చింది. అంటే ఈ సమాజంలో మనుషులకి ఏ ఒక్క వ్యక్తుల మధ్య కావచ్చు, వ్యవస్థ మధ్య కావచ్చు, కుటుంబాల మధ్య కావచ్చు, నిజంగా అండి ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడుకోవడం, ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకోవడము, లేదా మన కళ్ళతో చూడడము, మన చెవులతో వినడం అయితే అది వేరే విషయం. అదేం కాదు. ఇప్పుడు సపోజు ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉంటే ఎవరో ఒక రమ్య అనుకుందాం. సపోజ్ రమ్య అనుకుందాం. రాణి అనుకుందాం. రమ్య, రాణి అనేవాళ్ళు ఇంకా శోభ అనేవాళ్ళు ఇలా ముగ్గురు ఉంటారు. వాళ్ళతోటి అరే నీకు తెలుసా మన శోభ ఏంటి ఎలాంటి అమ్మాయో తెలుసా? అది ఏం చేసిందో నీకు తెలుసా? అవునా ఏం చేసిందని? అయ్యయ్యో అది చాలా టూ బ్యాడ్. ఎంత పని చేసిందో నీకు తెలుసా? ఎవరికి చెప్పకే, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పకు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తే చాలా ఫీల్ అవుతారంట, మరి చాలా బాధ పెడతారంట. అది ఎవరికి చెప్పొద్దని చెప్పింది నాకు అంటది. ఎవరికి చెప్పొద్దని నీకు ఎందుకు చెప్పింది? తనకు ఇబ్బంది అవుతుందని నువ్వు ఎవరికి చెప్పొద్దని నీకు చెప్పింది. ఎవరికి చెప్పొద్దు కాబట్టి ఈ ముగ్గురు తీసిపోయి ఇంకో ముగ్గురికి చెప్తారు. ఆ ముగ్గురు తీసిపోయి ఇంకో 30 మందికి చెప్తారు. అర్థమవుతుందా? అంటే అక్కడ నిజమేంటో వాళ్ళకి తెలీదు. ఒకరు పక్కనోళ్ళు ఒక మాట చెప్పారంటే వాళ్ళు చెప్పింది ఒకటైతే వీళ్ళు ఇంకొకలాగా దాన్ని కల్పించి ఇంకొన్ని మాటలు తీసుకుపోయి చెప్తారు. ఇదే కదా చెప్తారు. అంటే అంటే కొంచెం ఏదో హెల్త్ బాగోలేదంటే లేదు హెల్త్ బాగోలేదేంది హాస్పిటల్‌లో ఉన్నా అంటే ఈరోజు రేపు అని ఇలా ఉన్నాడు అని చెప్పేసుకుంటుంటారు. ఇంకా చెప్తే అది కాకుండా ఒకవేళ నిజంగా బాగోలేదు కొంచెం ఏదైనా ఇబ్బందిగా ఉంటే లేదు పోయాడంట అని చెప్పేసుకుంటారు. అంటే బతికున్నోడికి పాడి కట్టడం అంటారు. ఇలాంటివి మరి మాటలతోటి. అట్లా ఉంటాదండి. మాటలు, మాట తీరు, మనుషుల వ్యవహారము అంటే వాళ్ళు తెలిసి చేస్తున్నారంటే తెలియకనే సమాజంలో అలా తయారయ్యారు. అలా వచ్చేసాయి. వాళ్ళకే తెలీదు. ఇది మంచా చెడా ఏం తెలీదు. అలా వెళ్ళిపోతూ ఉంటుంది ప్రతి విషయం. అయితే మీకు తెలుసా ఒక ఎవరన్నా సపోజు రోడ్డు మీద వెళ్తూ ఉన్నారనుకో యాక్సిడెంట్ జరిగిందంటే యాక్సిడెంట్ జరిగితే అయ్యో మీకు తెలుసా అక్కడ యాక్సిడెంట్ జరిగిందంట అక్కడ పడిన వాళ్ళు ఇప్పటిదాకా బతికిన వాళ్ళు ఎవరు లేదంటే అవునా నిజమా అలాగనా బ్రతుకున్నారా పోయారని చెప్పి అంటే వాళ్ళు తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళ ఉన్నాయి చూడడానికి వెళ్తారు. ఇంకా ఉన్నారా చనిపోయారని చూడడానికి వెళ్తారు. అంటే అలా అసలు తెలియకనే వాళ్ళు బ్రతకాలని కాదు పోయినారా చచ్చిపోయినారా లేదు దెబ్బలు తగిలినా ఏమైనాయా అంటే వాళ్ళు బాగుండాలి అని కోరుకోరు. లేదు బాగుంటారా అనుకోరు. నిజంగా బాగానే తగిలింటాయో లేదు నిజానికే వాళ్ళు చచ్చిపోయి ఉంటారేమో అని చెప్పేసి చూడడానికి చనిపోయి ఉంటారేమో చూడడానికి ఎక్కువ అనుకుంటూ ఉంటారు. అంటే తెలియకనే ఆ భావన, ఆ దృక్పథం, ఆ కోణం చూసే దృష్టికోణం అలా ఉంటుంది. అట్లా ఇంకా చూద్దాము. లేదా గాసిప్‌ను నమ్మి క్లాసులోకి ఎవరైతే అందించారో వారి కళ్ళతో టీచర్‌ను చూస్తారు. ఇది కూడా అయిపోయింది. తరువాత క్లాసులోని మిగతా వారిలో ఇదే విషయాన్ని మీరు నింపుతారు. ఇంకేముంది తర్వాత అంతే కదా!
దీన్ని ఎత్తి అందరికి ఒకరి చెవిలో ఒకరు ఒకరి చెవిలో ఒకరు పక్కన సినిమాలు చూపించినట్టు ఈ పక్కన ఒకటి చెవులు పక్కన ఉంటే వాడి చెవిలో చెప్పి నువ్వు ఎవరికి చెప్పొద్దు అనేడు. మళ్ళీ వాడు నువ్వు ఎవరికి చెప్పొద్దు తిరిగి తిరిగి అదే అంతా తిరుగుతూ ఉంటుంది, చక్కర్లు కొడుతూ ఉంటుంది. అట్లాగా అందరితో క్లాస్ అంతా టీచర్ను మోసగాడిగాను చెడ్డవాడిగాను చూడడం మొదలు పెడతారు. అట్లాగా అందరూ చెడ్డవాడిగాను మోసగాడిగాను చూడడం మొదలు పెడతారు. ఇక మీరు క్లాసును ద్వేషించి అక్కడకు వెళ్ళడం మానుకుంటారు. మీరు టీచర్ను నిందిస్తారు, కానీ నిజానికి నిందించాల్సింది గాసిప్ను. నిజానికి నిందించాల్సింది టీచర్ని కాదు కదా, నిజమే కదా. ఆ గాసిప్ ఎవరైతే చెప్పారో ఆ గాసిప్ను నిందించాలి తప్ప టీచర్ని కాదు. ఈ అలజడి అంతటికీ కారణం చిన్న కంప్యూటర్ వైరసే. అంటే ఈ ఈ దీని అంతటికీ కారణం ఈ చిన్న మాట, ఒట్టి మాటలా అబద్ధాలు చెప్పడం వల్ల ఈ చిన్న తప్పుడు సమాచారం మనుషుల మధ్య అగాధాలు సృష్టిస్తుంది, అడ్డుగోడలు కడుతుంది. ఈ గాసిప్ తాకిన లేదా విన్న వారందరూ అంటే విన్నవాళ్ళు కానీ ఇవి చూసిన వాళ్ళు కానీ అంటురోగం తాకిన వాడిలాగా అందరికీ వ్యాపింపజేస్తారు. అంటురోగం అంటే ఎందుకు కాదు, ఇలా జరిగిన వాళ్ళు అందరూ ఇదొక అంటురోగం లాగా అందరికీ వ్యాపింపజేస్తారు. ఆ అంటురోగం అందరికీ తాకేస్తుంది అనమాట. ఇంకా ఎదుటివారు గాసిప్ మాట్లాడుతూ కంప్యూటర్ వైరస్ను మీ మనసులోకి ఎక్కించిన ప్రతిసారి మిమ్మల్ని ఆలోచించలేని స్థితికి తీసుకువెళుతున్నారనుకోండి. ఈ గందరగోళాన్ని వదిలించుకోవడానికి మీరు ఆ గాసిప్ను మీరు వదిలించుకోవడానికి వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళు పోయి వీళ్ళకు అంటే ఏదో చెప్తారు కదా, కడుపులో దాచుకోలేక ఒక కడుపు ఉబ్బరం అంటారు కదా, అట్లా ఇంకొకరికి ఎత్తిపి చెప్తే కానీ వీళ్ళకి మనసు ఊరుకోదనమాట. ఉబలాట లోపల ఎలా అంట ఇలా అంట ఇంకొకరికి ఎత్తిపి చెప్పేసేయాలి. అప్పుడు కొంచెం రిలాక్స్ అవుతారనమాట. అయ్యో పంచుకొని ఆ వైరస్ను ఇతరులకు వ్యాపింపజేస్తారు. భూమిపైన ఈ చైన్ ఎప్పటికీ అనంతం ఈ భూమి మీద ఎప్పటికీ ఇలాంటి చైను ఎప్పటికీ అంతం కాదు. కానీ ఈ విధంగా సాగుతుందనుకోండి, అప్పుడు మనుషులు విషపూరితమైన అంటురోగాన్ని వ్యాపింపజేసే వైరస్ ఇలా చేస్తూ పోతే మనుషులు ఎప్పటికీ బాగుండలేరు. వాళ్ళ జీవితాలు బాగుండవు, పక్కన వాళ్ళ జీవితాలు బాగుండవు. అలా చేస్తూ ఈ అందరూ మనుషులంతా ఒక గుదిబండలాగా మోస్తూ ఈ పరిధిలోనే సమాచారాన్ని తెలుసుకోగలరు. ఈ విషపూరిత వైరస్నే మాస్టర్లు అన్నారు. అంటే ఒక్కసారి మనసులో 1000 విభిన్న గొంతుకులు మాట్లాడి గందరగోళాన్ని సృష్టిస్తాయి. అంటే మన మనసులో ఎన్నెన్నో పక్కన వాళ్ళ గురించి కాదు, నిన్న కూడా చెప్పుకున్నాము, మన గురించే అయినప్పటికీ మన లోపల ఎన్నో గొంతుకులు ఉంటాయి. అంటే అంటే మౌనం అంటాం కదా, మౌనంలో కూడా బయటికి మాట్లాడకపోతే లోపల ఎన్నో మాటలు వస్తూ ఉంటాయి, మన లోపల వినపడుతూ ఉంటాయి. అబ్బా నా వల్ల ఏమవుతుంది, ఈ పని నేను చేయలేనే, నా వల్ల కాదబ్బా, నేను ఒకటి యాడ చేయగలను, నాకు ఎవరైనా తోడుంటే సహాయం చేసేవాళ్ళు ఉంటే చేయొచ్చు, నేను యాడ చేయలేను, నిద్రలేసామమ్మ ఈరోజు ఎంత పని ఉందో, ఇంత పని చేయాలా, నేను యాడ చేయగలను, నాకు అంత శక్తి లేదు అనుకోవడం. లేదు నిద్రలేసి అద్దం ముందు పోయి చూసుకొని అబ్బా నా జుట్టు అంతా ఏంది ఇలాగుంది, నన్ను అస్సలు అందంగా లేనే, చూడు ఒకప్పుడు నా జుట్టు ఎలా ఉందో, ఇప్పుడు ఎట్టుంది చూడు నా జుట్టు, ఇప్పుడు నా జుట్టుని చూసి అందరూ ఏమనుకుంటారు, ఒకప్పుడు ఇంత పెద్ద జుట్టు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నా గురించి చెప్తున్నా, ఒకప్పుడు ఇంత పెద్ద జుట్టుని ఇలా వేసుకుంటున్నాను, ఇప్పుడు ఇంత చిన్న జుట్టు ఉంది, ఏమన్నా బాగుందా, అస్సలు బాగాలేదు, ఎవరన్నా చూస్తే నన్ను ఏమన్నా అనుకుంటారేమో, మరి నేను ఎలా చూపించగలను, అయ్యో చూడు నా స్కిన్ ఏమన్నా బాగుందా, అసలు బాగాలేదు, ఎవరన్నా చూస్తే ఇట్లాగా అయ్యో ఈ డ్రెస్ బాగాలేదే, వేరే డ్రెస్ అయితే బాగుండు, ఇట్లాగా అంటే మన లోపల
అన్ని గొంతుకలు వస్తూ ఉంటాయి. ఆ గొంతుకలకి అన్నిట్లికి ఎవరు ఆపగలరు? ఎవరు అడ్డుకట్టేయగలరు? ఎవరికి తెలుసు అవన్నీ? పక్కనోళ్ళకి తెలుసా? లేదు మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా? లేదు వేరే నీ ఫ్రెండ్స్‌కి తెలుసా? నీకు మాత్రమే తెలుసు. దానికి బాసువు నువ్వే కాబట్టి. నీకు మాత్రమే తెలుసు. నీకు మాత్రమే తెలుస్తుంది కూడా. అది అవన్నీ వస్తూ ఉంటే అవేం చేస్తాం మనం? అరే! ఇవెందుకొస్తున్నాయి? నాకు అవసరమా ఇవి? వీటిని నోరు మూయించాలి. హ్మ్. అని చెప్పేసి మనము మనకు మనమే డెసిషన్ తీసుకోవాలి. మన దాని గురించి ఎరుకుతో మనమే ఉండాలి. మనమే ఫోకస్ చేయాలి. అలాంటివి వచ్చినప్పుడు వాటిని వాటిలి పీక మనమే నొక్కాలి. ఎవరో చేయరు. మనమే చేసుకోవాలి. ఎందుకు మనకెందుకు? హ్యాపీగా ఉన్నామా? హాయిగా ఉన్నామా? ఆనందంగా ఉన్నామా? ఇప్పుడు ఏం చేయాలా? అది చేసుకుంటున్నామా? వర్తమానంలో ఉన్నామా? ఆ ఎనర్జీని తీసుకున్నామా? అంటే మన గురించి మనమే అనుకుంటుంటాం. నన్ను అందరూ చూస్తే ఏమనుకుంటారో ఏమో! వాళ్ళు నన్ను మళ్ళీ ఇలాంటిదనుకుంటారేమో, అలా అనుకుంటారేమో అని జెప్పేసి మన పైన మనకు భావన ఏముంటుంది? మన పైన మన ఫీలింగ్ ఏంటి? పక్కనోళ్ళ ఫీలింగ్ గాదు. మన పైనే మన ఫీలింగ్ ఏంటి? మన గురించి మనం ఏమనుకుంటున్నాం? నా గురించి ఇప్పుడు నేనేమనుకుంటున్నాను? నా గురించి నేను ఏం నమ్ముతున్నాను? ఏ నమ్మకంతో ఉన్నాను నా పట్ల నేను? ఆ నమ్మకమే పక్కనోళ్ళు కూడా ఇప్పుడు నేను ఏది నమ్మితే అదే వాళ్ళు కూడా అలాగే వాళ్ళ నుంచి కూడా అదే వస్తుంది నాకు రిజల్ట్. అవునా? కాదా? సపోజు ఒక జాబ్ చేస్తున్నాను అనుకుందాం. ఒక జాబ్ చేస్తుంటే బాస్ ఉంటాడు. ఆడికి పోతే, "అరే! ఈరోజు కాస్త 10 నిమిషాలు లేట్ అయింది." ఆడికి పోతే, "అబ్బా! మా బాస్ ఎప్పుడు నసగాడబ్బా, సోదిగాడబ్బా. ఇప్పుడు పోయి అంటే ఈ టైం పోతే ఖచ్చితంగా తిడతాడు నాకు తెలుసు. ఆ! నాకు తెలుసు కదా! మా బాస్ గురించి నాకు తెలుసు. ఖచ్చితంగా తిడతాడు. అరే! ఎప్పుడు ఇంతే. ఏందో నా బతుకు. మా బాస్ గడంతే. నా బతుకు ఇంతే ఎప్పటికంటే" నిజంగానే తిడతాడు. అవునా కాదా? ఆ ఆలోచన మొదలైంది ఎవరికి? నీకే మొదలైంది. ఆ ఎనర్జీ ఎవరు వదిలారో నువ్వే వదిలావు. మరి అది జరుగుతుందా? జరగదా? జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే ఉంటాయి. మన ఆలోచనలంతా వచ్చేవంతా అలాగే ఉంటాయి. అది మంచి ఆలోచన, చెడు ఆలోచన ఎందుకొచ్చింది నాకు? మంచి రావచ్చు గదా! మంచిది ఆ ఆలోచన ప్లేస్‌లో అలా ఎందుకు జరుగుతుంది? అలా జరగదు. ఏమైతుంది? చాలా మంచివారు మా బాసు. ఎప్పుడూ పాపం ఒకసారి అన్నారు. ఎప్పుడు ఎందుకంటారు? అలా ఏమనరు. ఆయన చాలా మంచివారు. అట్లా బాగా చూసుకుంటారు స్టాఫ్‌ని. అని చెప్పేసి అనుకోవచ్చు గదా! అలాగే జరుగుతుంది గదా! అట్లా ఎందుకనుకోము? కాకపోతే మన నైజం అది. ఈ మన మైండు ఎప్పుడు నెగెటివ్‌ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. పాజిటివ్‌ని చేయదు. మరి పాజిటివ్ రాదంటే వస్తాయి. మనం దాన్ని గమనించద్దా? ఇవే వస్తుంటాయి. దీనిలోనే మనం పడి పడి దొర్లుతూ ఉంటాం కిందకి, కింద మింద పడి. కాబట్టి అవే వాస్తవం అవుతూ ఉంటాయి. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోలో ఇంకా కొంచెం తెలుసుకుందాం. మరి ఇంకొంచెం డిస్కస్ చేసుకుందాం దాని గురించి. మరి అయితే ఇప్పటికి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం గనక ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి మాస్టర్స్. ఇంకా మీకు ఫర్దర్‌గా ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా నాకు చెప్పండి. ఇది మీకు ఏమనిపించింది? ఇది బావుందా? లేదా? మీకు దీని పట్ల మీ అభిప్రాయం ఏంటో కూడా తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అందరికీ. నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు.